వీడు మా ఇంట్లో ఒక ఆఖరి బుడంకాయ. వీడేంటంటే మా మేనకోడలు కొడుకు. వీడికి ఇచ్చిన టార్గెట్, టాస్క్ ఒకే ఒకటి వాడి జీవితంలో. ఏంటిరా అంటే ఒక చోట కూర్చుని కుదురుగా పాలు తాగరా, అంతే వాడిని అడిగింది. కానీ వాడు చూసారా, మొత్తం వాడు శ్రమపడి అందరినీ శ్రమ పెట్టి ఎలాగన్నా పరిగెట్టించి ఎప్పటికో అప్పటికి వీళ్ళకే చిరాకు పుట్టి, "ఛీ, ఏమిటి వీడి చేత పాలు తగ్గించేది కర్మ" అనుకొని తీసేసుకోపోతారా ఆ పాల బాటిల్ అని చెప్పి వాడు పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వాడి వల్ల అయిందంతా చేస్తున్నాడు. కానీ మేమైతే ఊరుకోవట్లేదు. వాడిని ఎలాగైనా సరే తాగమని చెప్పేటప్పటికి ఏం చేయాలో తెలియక అది పీకుతున్నాడు, ఇది పీకుతున్నాడు. వాడు ఫుల్ ఇన్స్పెక్షన్ చేసేస్తున్నాడు మొత్తం అన్నింటినీ. ఇప్పుడు కుక్కర్ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తినేద్దాం అనుకుంటున్నాడు. కుదరలేదు, అవ్వట్లేదు ఆ పని. సో మళ్ళీ మేము వదులుతామా వెనక నుంచి? మళ్ళీ పాల బాటిల్ ఇయడానికి ట్రై చేస్తున్నాం. వాడిని అడుగుతున్నాం, తాగరా తాగరా అని. ఇదిగో మొత్తం అన్ని పీకుతున్నాడు జాగ్రత్తగా కూర్చొని. వాడు అసలు ఏ వస్తువుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడి మాట మేము ఒప్పుకోవట్లేదని చెప్పి చూడు ఎలా నేలకేసి కొట్టేస్తుంది. అది సంగతి. ఉమ్. ఇంకేం చేస్తాం? వాడికి ఎలాగోలా ఈ పాల బాటిల్ వద్దు వద్దు అని చెప్పి గోల అవన్నీ పీక్కుంటాడంట. వాటితోనే ఆడుకుంటాడంట. బాగుంది కదా వీడి ఆట, సూపర్ ఉందిలే. ఉమ్. వీడి డిస్ట్రాక్షన్ కి అసలు మామూలుగా లేదుగా. వాడి ఏది వదిలిపెట్టట్లా. అది వాడు పాలు తాగడం ఏమో గాని మొత్తం ఇల్లంతా పీకి పందిరి చేసేస్తున్నాడు. ఎక్సలెంట్. అయిపోయింది. ఆఖరికి ఆఖరికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆవకాయలో చేయి పెట్టేటవాడు. అది ఏం చేస్తుంది, చేయి కడగడానికి పట్టుకెళ్ళి